థీమ్ అనేది ఓకే. ఆహ్, ఓకే. తమ స్టార్ట్. సో, ఈరోజు మనకు మన న్యూ మోడీ వే, మోడీ ఇన్ఫినిటీ ప్లాన్‌లో 'మోడీ వే ఇన్ఫినిటీ ప్లాన్' సమీర్ మోడీ సార్‌ది. ఆహ్, బేసిక్ వచ్చేసి 50 పీవీ. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి? 50 పీవీనా? 100 పీవీనా? అని రకరకాల కన్‌ఫ్యూజన్స్‌తోని మా వల్ల అవుతుందా? లేదా? కొత్త వాళ్ళకి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి అసలు మనకు? ఎన్ని కేటగరీస్‌లలో అలా చాలా చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. సో, అప్లయన్స్‌కి ఓకే. ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉంది. కొన్ని కొత్త వాళ్ళకి మేమెలా సజెస్ట్ చేయాలి మా డౌన్‌లైన్స్‌కి, మా న్యూ పీపుల్‌కి ఒక 50 పీవీ ప్రొడక్ట్స్ ఎలా మనం సజెస్ట్ చేయాలి అని జెప్పేసి నేను కొన్ని కేటగరీస్‌తోని మీ అందరికీ లిస్ట్ ఔట్ చేశాను ఫ్రెండ్స్. సో, చాలా ఈజీగా ఉంటుంది. అది మీరు గినక ఆహ్ సారీ. అది గనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా సింపుల్ ప్రొడక్ట్స్‌తోని, చాలా తక్కువ అమౌంట్‌తోని మీరు హ్యాపీగా 50 పీవీ అనేది చేసుకోవచ్చు. ఎందుకు కంపెనీ 50 పీవీ అనేది కంపల్సరీ పెట్టింది అనంటే, మనకు సీరియస్ పీపుల్, సక్సెస్ లీడర్స్, ఒక విజనరీ లీడర్స్ అనేది స్టాండర్డ్‌గా ఉండిపోతారు. మనమందరం వచ్చింది మోడీ కేర్‌కి ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి, సక్సెస్ కోసం అండ్ హెల్త్. హెల్త్ ప్లస్ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో, మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ జేయడం కోసం మన ప్రొడక్ట్స్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ కదా! ఒక చిన్న అరటిపండు బిజినెస్ పెట్టాలన్నా మినిమమ్ 25,000 ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్‌కి. ఏ బిజినెస్ చేయాలన్నా. కానీ మనం ఇంట్లో కొనుక్కునే ప్రొడక్ట్స్ ఒక 3,000-4,000 మధ్యల కొనుక్కోవడం వల్ల కొన్ని లాక్స్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకొని పవర్ ఉంది మనకి నెట్‌వర్కింగ్‌లో, అందులో మోడీ కేర్‌లో. కదా! ఇంత చిన్న తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోని అంత పెద్ద ఇన్‌కమ్ అనేది ఎక్కడ గూడా మనం ఎర్న్ చేయలేము. ఏ బిజినెస్‌లో గూడా ఇంత ఆపర్చునిటీ ఉండదు. అది కేవలం మన మోడికేలోనే సాధ్యమవుతుంది. ఆ సూత్ర అనేది మీరు బాగా ఆలోచన అంటే అది ఒక మ్యాండేటరీ లాగా మీరు పెట్టుకోండి మైండ్‌లో. మనం మోడికేళ్ళ ఒక 4 ఇంటికి ఒక 4,000-5,000 కొనుక్కోవడం వల్ల మనము ఒక రూ. 1,00,000 కాదు 10,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. 1,00,00,000 ఎర్న్ చేసుకోవచ్చు అనే అవకాశం ఉంది ఇక్కడ. ఆ స్కోప్ ఉంది. సో, ఆ ఫ్యూచర్ ఉంది. మనమందరము ఇంకా మనకు వినడం గాదు. ఆల్రెడీ చూస్తున్నాం మన సక్సెస్ లీడర్స్‌ని. సో, మన సక్సెస్ లీడర్స్‌ని అందరిని చూస్తున్నాము. అండ్ విన్నాము. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విన్నాము. అలానే మనకు కూడా హోపొచ్చింది వాళ్ళందరిని జూసినప్పుడు. ఇంకా వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్‌లో వాళ్ళకు ఆహ్, టెస్టిమోనీ చూపియడానికి గాని, చెప్పడానికి గూడా ఎవ్వరు లేరు. కానీ ఈరోజు మనకు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మనము ఫ్యూచర్‌లో ఎదగడానికి, మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి. సో, ఈరోజు ఆహ్ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఆ 50 పీవీ పవర్, 100 పీవీ పవర్ ఏంటో చూద్దాం. ఓకే. హ్మ్. ఒక్క నిమిషం. పోస్ట్ ఇచ్చారా మేడం? స్క్రీన్ అవుతుందమ్మా, షేర్ అవుతుంది. ఓకే. సో, ఇది ఈ స్క్రీన్ వచ్చేసి మీకు మళ్ళీ నేను షేర్ కూడా చేస్తాను. మెయిన్‌గా ఏంటంటే 50 పీవీ బేసిక్ ఐటెమ్స్ ఇవి. మనకు జనరల్‌గా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినప్పుడు, వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ మీరు సజెస్ట్ చేసినట్లయితే కేవలం రూ. 3,553 మన డీపీ ప్రైస్‌కి 50.96 పీవీ. ఇందులో వచ్చేసి మనకు లేవగానే పేస్ట్, ఫేస్ పౌడరు, సోప్ మీకేదైనా సజెస్ట్ చేయొచ్చు. సోప్‌లో ఫ్లేవర్స్ లైమ్ గానీ, శాండిల్ గానీ అండ్ హ్యాండ్ వాష్ 3 ఇన్ 1 హ్యాండ్ వాష్ ఒకటి, బ్రషెస్, అడ్వాన్స్ షాంపూ ఒకటి, స్టెరీ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, డిష్ వాషర్ అండ్ డజాల్. చాలా మందికి నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా వండర్ డ్రాప్. వండర్ డ్రాప్ 1 లీటర్ బాటిల్‌లో 1 క్యాప్
2 క్యాప్స్ 100 డ్రాప్ వేసి డజాల్ 1 క్యాప్ వేసి షేక్ చేయండి 1 లీటర్ వాటర్లో. అంత సిరాకే నాకు అర్థము. ప్రొడ్యూసర్ కల్లా రూల్స్ అడిగితే సిరాకు ఎక్కువ వచ్చేస్తుంది. మీరు మాత్రం సరిగ్గా చెప్పరు, ఎదురోళ్ళకి రాదు. మేడం మరి ఎందుకు అంత సిరాకు ఎందుకు? దానికి అవసరం లేదు, ఈజీగా తీసుకోండి. టేక్ ఇట్ ఈజీ అంతే, అయిపోయింది. హలో తీసుకోండి. హలో మరి ఇంకెందుకు? మేడం రోజా మేడం, రోజా టేక్ ఇట్ మేడం, ఈజీ అని తీసుకోండి, రోజా మేడం, అయిపోయింది. మ్యూట్ ఓపెన్ అయిపోయింది రోజా మేడం. ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు మాట్లాడే మాటలన్నీ బయటికి వినిపిస్తున్నాయి. మ్యూట్ ఓపెన్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. మ్యూట్ అందరూ కూడా మ్యూట్ పెట్టేసుకోండి. ఓకే. సో 100 డ్రాప్ అండ్ డజాల్ అండ్ మనకు బట్టల సబ్బు, సోప్, డిటర్జెంట్ బార్ అండ్ వాషింగ్ మిషన్ 5-in-1 లిక్విడ్ అండ్ డిటర్జెంట్ పౌడర్, అందులో ఎనీవన్ చూస్ చేసుకోవచ్చు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, టీ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ శానిటరీ నాప్కిన్స్ అండ్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. ఇవి జనరల్ ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వాళ్ళు వాడేటి, మనం ఏమి కడుపులోకి వేసుకునేటిగా. వీళ్ళు సప్లిమెంట్స్ లేవు, కాస్మెటిక్స్ లేవు, ఏది లేదు. అండ్ పర్సనల్ కేర్, అండ్ హోమ్ కేర్ అండ్ లాండ్రీ కేర్, కేవలం ఈ 3 కేటగిరీస్ నుంచి మనం ఎంపిక చేయబడ్డది. సో ఇవి మాత్రం మీరు ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. నేను ఫొటోస్ కూడా పంపిస్తాను గ్రూప్స్లలో. సో 50 పీవీ బేసిక్ ఐటమ్స్తోని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇది మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వెయిట్ లాస్ వాళ్ళు కావాలనుకుంటారు, ఎంత అవుతుంది ఖర్చు అని అంటారు కదా. ఇందులో మనం ఇవి సజెస్ట్ చేయొచ్చు. 5577 డిపి ప్రైస్ అండ్ 103 పీవీ 100 పీవీ. సో వెయిట్ లాస్కి మనకు డీటాక్స్, నోని జ్యూస్, ఫ్యాట్ బర్నర్ క్యాప్సిల్ అండ్ ఫ్యాట్ బర్నర్ ప్రీమిక్స్ లెమన్ గ్రీన్ టీ అండ్ మీల్ రీప్లేస్మెంట్ షేక్, అక్కడ వరకు కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ మల్టీవిటమిన్, మల్టీ మినరల్ అనేది కూడా వాళ్ళు ఆప్షనల్గా తీసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం లేదు, కా ఆప్షనల్గా కూడా వాడుకోవచ్చు మనము. సో ఇది మాత్రం వచ్చేసి మనకు 103 పీవీ. ఓకే ఫ్రెండ్స్. సో వెయిట్ లాస్ అనే వాళ్ళకు ఈ కిట్ సజెస్ట్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా కంపల్సరీ 6 months కోర్స్ లాగా వాడతారు. ఇవన్నీ కూడా మనకు 1 month కోర్స్ ఇది. ఇదంతా ప్రోడక్ట్స్ కూడా మనం 1 monthకి మనం వాడుకుంటాం. ఓకే. సో వెయిట్ లాస్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అనేది సజెస్ట్ చేయండి. మినిమం 5000 to 6000 వరకు 100 పీవీ అవుతుంది. 3000 to 4000 వరకు 50 పీవీ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ కిట్. చాలా మంది లేడీస్ అని జెంట్స్ కానీ సఫర్ అవుతున్నారు పిగ్మెంటేషన్కి. ఏం వాడాలి, ఎలాంటి స్కిన్ టైప్ అయినా. మెయిన్గా పిగ్మెంటేషన్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా మనము ఇది వింటాము. పింపుల్స్ అనేది, సారీ, పిగ్మెంటేషన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకు, సారీ, డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే పిగ్మెంటేషన్ అని అవుతుంది. సో చాలా మందికి ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఏజ్తో లిమిట్ లేకుండానే ఈ మధ్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు. నోస్ మీద, చిక్స్ మీద, ఫోర్ చిన్ మీద కూడా కొంతమందికి, లిప్స్ అప్పర్ పార్ట్లో కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు పిగ్మెంటేషన్ ప్రాబ్లము. సో ఇది కూడా జస్ట్ మనకు 5000 కిట్. ఇందులో మనకు వచ్చేసి మొరకన్ ఆర్గన్ క్లెన్జర్. ఈ క్లెన్జర్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు ఎవరైనా ఫేస్ వాష్కి. దాంతో మిస్ట్ 3-in-1 టోనర్ కానీ మనం మిస్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మిస్ట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ప్రోవైట్ సిరం, మెయిన్గా పిగ్మెంటేషన్ కిట్ వాళ్ళకి ప్రోవైట్ సిరం అనేది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని సిరమ్స్లో కంటే. నేను బాగా ఇది ఫిల్టర్ చేశాను, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు సిరమ్స్లలో. అందులో బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది మాత్రం ప్రోవైట్ సిరంతో పిగ్మెంటేషన్ కిట్కుంది. అండ్ ఇప్పుడు మనకు బ్లూ లైట్ షీల్డ్ అనేది యాక్చువల్గా వాడచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది అది. సో అది మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల ప్రోవైట్ కూడా మనకు డే లోషన్ అండ్ డే క్రీమ్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల ఓన్లీ రెడ్ సెట్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇది మనకు అన్నిటికంటే మాయిశ్చరైజర్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నది ఊద్ ఊద్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. సో అది మనకు 750 డీబీ ప్రైస్, 13.89 పీవీ వస్తుంది. సో అది బెస్ట్ రిజల్ట్స్ ఉంది. అండ్ అది మీరు డే క్రీమ్, నైట్ క్రీమ్గా కూడా వాడుకోవచ్చు. సో ఇలానే ఆ, మనము మార్నింగ్ రెజ్యూమ్ అండ్ నైట్ రెజ్యూమ్ కూడా ఇదే సిస్టమ్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ స్క్రబ్ అండ్ మాస్క్. ఓకే. ఊద్ ఇప్పుడు మనకు వీక్లీ రెజ్యూమ్ అనమాట. క్లెన్జింగ్ చేసుకోవాలి, ఇదే స్క్రబ్ వాడాలి, నెక్స్ట్ మాస్క్ వాడాలి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది,
మనకి స్క్రబ్ మాస్క్ అనేది సపరేట్‌గా కొనుక్కోకుండా 2 ఇన్ 1గా ఒకటే మనకి విధంగా మనకు ఎకో ఫ్రెండ్లీగా, బయోసేఫ్ అండ్ మంచి ప్రోడక్ట్ ఇది. లండన్ ప్రోడక్ట్ ఊద్. అండ్ స్మెల్ గూడా చాలా చాలా బావుంది. మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ చాలా రిచ్ ప్రొఫెషనల్‌గా ఉంది. మీరు ఎవ్వరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఎలాంటి కేటగరీస్ వాళ్ళకైనా గాని ఫిదా అయిపోతారు. ఆ ప్యాకింగ్ చూస్తేనే మనం చాలా టెంప్ట్ అయిపోతున్నాము. సో, అలాగా మనము అది సజెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ లిప్ బామ్. లిప్ బామ్ ఈజ్ ఆప్షనల్. యువర్ విష్. అండ్ డీటాక్స్, నోని అండ్ విటమిన్ సి అండ్ స్పిరులినా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు విటమిన్ సి వల్ల వాళ్ళకు బాడీ చల్లదనం అవుతుంది. స్కిన్‌కి కూడా చాలా మంచిది విటమిన్ సి. అది మనకు చ్యూవబుల్ టాబ్లెట్ లాగా ప్రొవైడ్ అవుతుంది. ఆ సప్లిమెంట్. అండ్ మార్నింగ్ లేవగానే డీటాక్స్ నూనె ద్వారా మనకు లోపల క్లెన్జింగ్ అనేది జరగడం వల్ల ఫేస్‌కి గూడా ఈ ప్రొడక్ట్స్‌తోనేమో ఫేస్‌కి క్లెన్జింగ్ అవుతుంది. అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఇన్నర్‌గా మనకు హీల్ అవుతుంది. సో, బోత్ వేస్ మనము ఆహ్, క్లెన్జింగ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మనకు. అండ్ స్పిరులినా ఈజ్ నిజంగా ఒక మంచి ప్రోటీన్ సప్లిమెంట్ మనకు. చాలామంది ప్రోటీన్ పౌడర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. ఆహ్, ఒక్క నిమిషం. ప్రోటీన్ పౌడర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి మనకి. అంత మేము పెట్టుకోలేము అనే వాళ్ళందరికీ కూడా మీరు స్పిరులినా ఇస్ బెస్ట్ రిజల్ట్స్. దాని ప్రోటీన్ బదులు రీప్లేస్మెంట్‌కి ప్రోటీన్ క్రస్ట్ గాని, ఆల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ బదులు మన స్పిరులినా అనేది సజెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, ఈ కిట్‌లో మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్ సి, నోని జ్యూస్, డిటాక్స్‌తోని పిగ్మెంటేషన్ వీళ్ళు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. 6 మంత్స్ ఏది గాని మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఏ కిట్ అయినా గానీ మినిమమ్ 6 మంత్స్ అనేది యూజ్ జేసుకోవాలి. ఎందుకంటే మన ఏమి కెమికల్ బేస్డ్‌గా పెట్టగానే రిజల్ట్స్ రావడానికి మనని ఆర్గానిక్ ఫార్మే కాబట్టి అండ్ ఇవన్నీ గూడా మనకు డీప్ క్లెన్జింగ్‌లోనే అవుతుంది. మళ్ళీ మీకు రిపీట్ కాకుండా ప్రతీది గూడా ఇన్నర్‌గా డీప్‌గా వెళ్ళి మనకు క్లెన్జింగ్ జరుగుతుంది. దానివల్ల ఆహ్, మనకు 6 మంత్స్ అనేది టైం తీసుకోవడం జరుగుతుంది. సో, అది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ప్రతి ఒక్క కస్టమర్‌కి. మీరు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ దానికి. అండ్ ఇందులో నేను ఇది మర్చిపోయినట్టున్నారు. ఇందులో సన్ స్క్రీన్ లోషన్ గూడా మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆహ్, ప్రతి ఒక్క కిట్‌లో మినిమమ్ ఆహ్, మాయిశ్చరైజ్ తర్వాత సన్ స్క్రీన్ లోషను. సో, అదొకటి ఇక్కడ మిస్ అయిపోయింది. సో, మీకు ప్రతి ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే లేడీస్ వంట చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 50, 60 డిగ్రీస్‌తోని ఉంటారు స్టవ్ దగ్గర. 1 అవర్, 2 అవర్స్. మార్నింగ్, ఈవినింగ్ ఉంటారు. అది మెల్లిమెల్లిగా మీ స్కిన్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. సో, బయటికెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటాము. మేము హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ అనే వాళ్ళకి ఇంకెక్కువ అవసరం అది. ఓకే. సో, సన్ స్క్రీన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 3 రకాల సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి. యూ కెన్ చూజ్ అకార్డింగ్ యువర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్. సో, పింపుల్స్‌కి కూడా ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి. పింపుల్స్ యాక్చువల్లీ వాళ్ళకే వస్తుంది. బేసిక్ షెడ్యూల్‌లో. అండ్ ఎంత బ్యూటిఫుల్ కిట్ అంటే పింపుల్ కిట్ 51 పీవీ మనం కవర్ చేస్తాము. 2864 రూపీస్‌కి మాత్రమే ఈ కిట్. సో, ఇందులో మనకు చాలా ప్రొడక్ట్స్ కవర్ అయితున్నాయి. అండ్ గొటికుల ఫేస్ వాష్ అనేది క్లెన్జింగ్ జెల్ అనేది మీ ఆప్షనల్స్. గొటికుల ఫేస్ వాష్ అనేది 15 ఇయర్స్, 12 ఇయర్స్ నుంచి కూడా మనం వాడొచ్చు. పిల్లలకు 18 ఇయర్స్ వరకు సజెస్ట్ చేయండి. పింపుల్స్ చిన్న పిల్లలకున్న వాళ్ళకి. అండ్ 18 ఇయర్స్ అబోవ్ నుంచి మాత్రం క్లెన్జింగ్ జెల్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ 3 ఇన్ 1 టోనర్ ఇందులో మనకుంటుంది. ఇంతకుముందు మనము పిగ్మెంటేషన్ కిట్‌లో ఆహ్, మనము మిస్ట్ చూసాము. అండ్ ఇప్పుడు ఈ క్లెన్జింగ్ జెల్స్ వల్ల ఏమవుతుందంటే మనకు 2 లేయర్స్ అనేది డీప్‌గా క్లెన్జింగ్ చేయడం వల్ల ఆ పోర్స్ ఓపెన్ అయితాయి మనకు. ఆ పోర్స్ ఓపెన్ అయినప్పుడు ఈ టోనర్ అనేది క్లోజ్ చేస్తుంది. సో, ఎప్పుడైనా ఫేస్ వాష్ అనేది చేసుకున్నాక మన క్లెన్జింగ్ జెల్స్‌తోని ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కంపల్సరీ టోనర్ అనేది వాడాలి. నా స్క్రీన్ కనిపిస్తుందా? యెస్ మ్యామ్. కనపడుతుంది. ఓకే. హ్మ్. సో, మనకి మెయిన్‌గా హ్మ్. సన్ స్క్రీన్ ఓకే. టోనర్. టోనర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనకి ఆ టోనింగ్ వల్ల పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకు బెస్ట్ రిజల్ట్స్ చూస్తాం. చాలామంది టోనర్స్ వాడరు. ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్‌గా సిరమ్స్ కూడా కొంతమంది వాడరు. డైరెక్ట్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాం మాకేం రిజల్ట్స్ రాలేదు అని అంటారు. కానీ ఇది మాత్రం సిస్టమ్. దీని ప్రకారంగానే వాళ్ళు వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. హాఫ్ హాఫ్ వాడితే రిజల్ట్ కూడా హాఫ్ హాఫే ఉంటుంది. అండ్ ఇందులో ఫెయిర్‌నెస్ జెల్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు పింపుల్స్ ఉన్న వాళ్ళకి. అందులో మనకు ఆహ్, జెల్ బేస్డ్‌గా ఉంటుంది. అండ్ అందులో అలోవెరా బేస్డ్ అది. సో, అది మీకు చాలా హీల్ చేస్తుంది పింపుల్స్‌కి. దాంతో పాటు మనకు 50 సన్ స్క్రీన్ లోషన్ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ వీక్లీ రెజ్యూమ్‌లో వచ్చేసి వీళ్ళకి స్లోకాలో స్క్రబ్ అండ్ రోజ్‌మెరీ ఫేస్ ప్యాక్ అనేది మీరు బాగా సజెస్ట్ చేయొచ్చు. అండ్ రోజ్‌మెరీ ఫేస్ ప్యాక్‌లో టీ ట్రీ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీకు బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి టీ ట్రీ ఆయిల్ కూడా ఒక డ్రాప్ వేసి ప్యాక్ ఏసుకున్నప్పుడు మీరు ఒక 15 మినిట్స్ ఉన్నప్పుడు ఆ ఫేస్ చాలా క్లియరెన్స్ అవుతుంది. మరకలున్నా పోతుంది. ఆ పింపుల్స్‌ని బాగా క్లీన్ చేస్తుందనమాట. అండ్ ఆ స్క్రబ్ మీకు రఫ్‌గా ఉంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఫేస్ ఆల్రెడీ రఫ్‌గా ఉంది. పింపుల్స్ ఉంటాయి. మళ్ళీ స్క్రబ్‌తోని ఇంకా రఫ్ అవుతుంది అనుకున్న వాళ్ళు, ఈ ఫెయిర్‌నెస్ జెల్‌ని కొంచెం యాడ్ చేయండి స్క్రబ్‌లో. స్క్రబ్‌లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా జెల్ బేస్డ్ ఉంటుంది. సో, అది మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు జెల్ బేస్డ్ స్క్రబ్. సాఫ్ట్ జెల్స్ లాగా ఉండిపోతుంది. యాక్చువల్లీ మనకది ఆహ్ ఈ జెల్ బేస్డ్ స్క్రబ్ అనేది మనం బ్లూ లైట్ షీల్డ్‌లో చూసాము. సో, అదే కాంబినేషన్ మనకిక్కడ ఔట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల ఆహ్, మనకు ఔట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల మనకి ఆహ్, ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ క్రియేట్ జేసుకోవచ్చు. సేమ్ అలానే. అవకాడో స్క్రబ్ విత్ ఫెయిర్‌నెస్ జెల్‌తోని. ఓకే. అది మిస్ అయిన వాళ్ళు ఈ కాంబినేషన్ ట్రై చేయండి. యూ విల్ ఫీల్ మళ్ళీ బ్యాక్ మీరు మళ్ళీ మీకు బ్లూ లైట్ షీల్డ్ ఆహ్, స్క్రబ్ అనేది గుర్తొస్తుంది. సో, అదొకటి మనము మిస్ అయినందుకు ఇది కాంబినేషన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి, యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ బెస్ట్ రిజల్ట్స్ రోజ్‌మెరీ ఫేస్ ప్యాక్. చాలా చాలా మంచి ఫేస్ ప్యాక్ అది ఎవ్వరైనా వాడొచ్చు ఆ ప్యాక్ మాత్రం. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేనది పర్సనల్‌గా వాడి చెప్తున్న రిజల్ట్ ఇది. ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, అండ్ ప్రతి ఒక్కరికి డీటాక్స్ నూనె అనేది కంపల్సరీ అండి. అది ఎందుకంటే మనం లోపల డీటాక్స్ అని మన క్లెన్జింగ్ చేయకపోతే మనం ఎంత వేసినా వేస్ట్ అయిపోతది. అంటే మనకు బ్లాకేజెస్ అనేవి క్లియర్ చేయనప్పుడు మనం ఎంత వాటర్ పోసినా బ్లాక్ అయిపోతూనే ఉంటుంది కదా! అందుకనే డీటాక్స్ ఈజ్ అవర్ క్లెన్సింగ్. బా కార్‌కి సర్వీసింగ్ ఎట్లనో మన బాడీకి డీటాక్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మీరెంత పెట్రోల్ పోసినా, ఎంత గాలి కొట్టించినా, ఐ మీన్ సర్వీసింగ్ అయినప్పుడు ఆ కార్ వేస్ట్ అయిపోతుంది గదా! అలానే మన బాడీ గూడా డీటాక్సిఫికేషన్ లేకపోతే అది చాలా చాలా వేస్ట్. మీరెన్ని మందులు వాడినా, ఎన్ని జేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు యూజ్‌ఫుల్ అనేది ఉండదు. సో, మన డీటాక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ప్రతి ఒక్క కస్టమర్‌కి. అది మ్యాండేటరీ. ఈ నోని జ్యూస్ వల్ల మీకు చానా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. అసలు అదొక అమృతం అనమాట. సంజీవని మనకు. మన మోడికేర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ సంజీవని నోని జ్యూస్. మనకు ఇచ్చింగ్, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ర్యాషెస్ ఉన్నా, స్కిన్‌కి అలర్జీస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటివైనా గానీ మనకు నోని జ్యూస్ ద్వారా బాగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో, అది మీరు ఇందులో టీ చలని యాడ్ జేసుకోండి. ఫేస్ కూడా బ్లూ పేస్ట్ రెటిక్లిన్ అని మనం రాసాము అందాజ. దాన్ని కవర్ చేయగలుగుతాము అనేది పింపుల్స్ దాంట్లో మీకు చూడొచ్చనమాట. మినిమమ్ ఇంతకుముందు గూడా చూసాం గదా! జస్ట్ 3500 అందులో కొంచెం మిక్స్ డీటాక్స్ నూనె యాడ్ చేసుకున్నా గాని 1000లోనే అయిపోతది 50. వాళ్ళ ఇంపార్టెన్స్‌ని బట్టి అంటే వాళ్ళకేమేం గావాలి, ప్రతి ఒక్క ఇంటింటికి మాత్రం కంపల్సరీ బీపీ, షుగర్, థైరాయిడ్, మైగ్రేన్, అస్తమా, పైల్స్, మోకాళ్ళ నొప్పులు, హెయిర్ ఫాల్, పింపుల్స్, పిగ్మెంటేషన్ సో మెనీ అలా అందులో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటది. అందులో లేని వాళ్ళనేది ఇంపాసిబుల్. ఇగ అలా ఉన్నారు అనంటే ఓన్లీ టెంపుల్స్ మాత్రమే. సో, మ్యాన్‌కైండ్‌లో మాత్రం కంపల్సరీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడది కామన్ అయిపోయింది. అది లేకపోతేనే అది లేని మనిషి లేదు.
సో అందులో మీకు ఏం ప్రాబ్లమ్ ఉందని మీరు చూస్ చేసుకొని జనరల్ ఐటమ్స్ విత్ కాంబినేషన్తోని మీరు వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ 50 పీవీతోని డయాబెటిక్స్. సో షుగర్ ఈరోజు చాలా చాలా కామన్ వర్డ్ షుగర్ మనం కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంటికి మినిమం షుగర్ పేషెంట్స్ లేని ఇల్లు చాలా రేరు కదా. సో అలాంటి వాళ్ళకి మనము డీటాక్స్ కరెలా జామున్ జ్యూస్, గ్లూకో హెల్త్, అండ్ ఈరోజు మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ ఉంది. సో అది కొంచెం బడ్జెట్గా కొంచెం ఎక్కువ ఉంది అని అనుకున్న వాళ్ళకి యూ కెన్ సజెస్ట్ స్పిరులినా అండ్ అశ్వగంధ. సో ఇది కూడా 2500 అంటే మన లాయల్టీకి 2500 లాయల్టీకి కూడా షుగర్ పేషెంట్స్కి మనం సజెస్ట్ చేయొచ్చు. 53 పీవీ వస్తుంది మీకు ఆల్మోస్ట్. ఓకే, సో అలాగా కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. డయాబెటీస్, సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనేది రావట్లేదు, పర్వాలేదు ఫ్రెండ్స్. సో అది లేకపోయినా మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ అకార్డింగ్ టు దేర్ బడ్జెట్తో మనం సజెషన్ ఇవ్వచ్చు. ఇంకా కొంచెం తక్కువలో కావాలి అని అంటే కూడా మనం స్పిరులినా సజెస్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ ప్రోటీన్స్ క్యాప్సూల్. అసలు నాచుతో తయారు చేసింది, సముద్ర నాచు నుంచి తయారు చేసిన స్పిరులినా. నాసా సైంటిస్టులు వాడేవాళ్ళనమాట మన స్పిరులినా అనేది. సో అలాంటి సప్లిమెంట్ మనకు ఇక్కడ మన మోడీ కేర్లో అందజేయబడింది. చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది, వన్ ఆఫ్ ది. సో ప్రోటీన్ అనగానే మీరు ఆ ప్రోటీన్ పౌడర్ క్యారీ చేయడము, దానికి మర్చిపోవడము అలా ఉన్నప్పుడు స్పిరులినా కూడా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు, మీరు ఎక్కడికంటే అక్కడ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అశ్వగంధ కూడా మీకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా లేకపోతే ఎక్కువ యాంగ్జైటీస్ ఉన్నా అలాంటి వాళ్ళందరూ కూడా అశ్వగంధ అనేది మంచి ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ అశ్వగంధ హై హైగా బీపీ పెరగకుండా తగ్గకుండా, లో బీపీ కాకుండా, షుగర్ పెరగకుండా షుగర్ తగ్గకుండా, లైక్ యూనో ఫ్లక్చుయేషన్స్ కాకుండా, మనం టెన్షన్స్కి ఎక్కువ గురి కాకుండా అశ్వగంధ ఈజ్ ఎ బెస్ట్ ప్రోడక్ట్. అండ్ మన పురాణ వైద్యం అశ్వగంధ అనేది. అండ్ కొరియన్ వాళ్ళకి రెడ్ కొరియన్స్ ఇంకెట్లనో మన ఇండియన్స్కి అశ్వగంధ ఇస్ పురాణ సప్లిమెంట్ అనమాట అశ్వగంధ. సో అది కూడా మనకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే 412 రూపీస్కే మనకు మంచి అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ 60 క్యాప్సూల్స్ అనుకుంటాం అశ్వగంధ అనేది. సో అలాగా మనము ఇట్లా నేను ఒక 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ 50 పీవీ అండ్ 100 పీవీ బడ్జెట్లో నేను సజెస్ట్ చేశాను ఇలాంటి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ మెయిన్గా వచ్చేసి నిజంగా మనము ఇంటికి ప్రతి ఒక్కటి కొనుక్కుంటే 100 పీవీ అనేది సరిపోదు ఫ్రెండ్స్, మినిమం 200 పీవీ అవుతుంది అన్నీ వదిలేసి మనము. అండ్ ఒక 1 మంత్ మొత్తం హోమ్ ప్రోడక్ట్స్ వాడండి, నెక్స్ట్ మంత్ మొత్తం వెల్నెస్ వాడండి, నెక్స్ట్ మంత్ మొత్తం పింపుల్స్కి కానీ పిగ్మెంటేషన్కి కానీ ఫేస్కి కాస్మెటిక్స్ యూజ్ చేయండి. ఈలోపు మనకు హోమ్ ప్రొడక్ట్స్ అనేది అయిపోతుంది. సో అట్లాగా మనమే క్రియేట్ చేయాలి రూట్స్ అనేది ఎలాగా వాడాలి, ఎవ్రీ మంత్ ఒక కస్టమర్కి మనం ఏమేం ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పేసి. సో అలా వాడడం వల్ల మనకేమవుతుంది, ఓకే, సో అలా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్ ఏం కొనుక్కోవాలి అన్నీ ఉన్నాయి ఇంట్లో అనే ఆన్సర్ రాదు ఇలా చేయడం వల్ల కదా. సో మనము చాలా కేటగిరీస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అవి ఇన్ఫర్మేషన్ తెలియక అవి వాడట్లేదు అనమాట. సో మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కూడా ఒకప్పుడు తెలీదు, మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈరోజు మనము ఇన్ఫర్మేషన్ తెలుసు, జూమ్ మీటింగ్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్, మేము హెల్తీగా ఉన్నాము మాకేమీ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు మినిమం డీటాక్స్, నోని జ్యూస్, ఫ్లాక్స్ ఆయిల్, గ్రీన్ టీ అండ్ స్పిరులినా, ఇవి బేసిక్ ఐటమ్స్. ఫ్యూచర్లో మనకు బీపీ షుగర్లు రాకుండా కూడా మనం సప్లిమెంట్స్ అనేది వాడాలి. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడున్న పొల్యూషన్లో, ఇప్పుడున్న టెన్షన్స్కి, స్ట్రెస్ లెవెల్స్కి ఏ టైంలో ఎవరికి ఏం అటాక్ అయ్యేదో మనకు తెలియదు కదా. అలాంటి వాళ్ళకు ముందు జాగ్రత్తగా బిఫోర్ కేరింగ్ అలాంటి హెల్త్ ఇష్యూస్లో మనం బారిన పడకుండా
మనము ముందు జాగ్రత్తగా కేర్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం హ్యాపీగా ఉంటాము. లేకపోతే అవి వచ్చినాయంటే కంపల్సరీ మనము వాడాల్సిందే లైఫ్ లాంగ్. అన్నీ కంట్రోల్ చేసుకోవాల్సిందే. షుగర్ వచ్చినా స్వీట్స్ కంట్రోల్ చేసుకోవాలి. బీపీ వచ్చినా అన్ లైక్ మెంటల్ స్ట్రెస్ అవన్నీ తగ్గించుకోవాలి. మళ్ళీ అప్పుడు వెళ్ళి ఆలోచన చేసే బదులు ముందుగానే మనకు ఇవి అవేర్‌నెస్ ఉండడం వల్ల మనము జాగ్రత్తగా ఉంటాం. సో, అందుకనే మీటింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం మీటింగ్ చేస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ విన్నట్టే ఉంటుంది. మళ్ళీ మర్చిపోతాం మనం. మళ్ళీ, 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 మళ్ళీ వినడం వల్ల యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ప్రొఫెసర్, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ట్రైనర్ అండ్ పర్ఫెక్ట్ కాస్మెటిక్ ట్రైనర్ అవుతారు. వెల్‌నెస్ ట్రైనర్ అవుతారు. అగ్రికల్చర్ ట్రైనర్ అవుతారు. అండ్ ఒక ఆహ్, లైక్ మనం ఇలా పర్ఫెక్ట్ అవ్వడం వల్ల మనం ఒక బెస్ట్ ట్రైనర్ అవుతాం. అప్పుడు ఏ ప్రోడక్ట్ ఎవరికి ఏమి ఇవ్వాలని అవలీలగా చెప్పగలుగుతాం మనం. కదా! అదెప్పుడు మనం ఎన్ని సార్లు మీటింగ్ విని, ఎన్ని సార్లు ఆహ్, మన ప్రోడక్ట్ గురించి అవగాహన ఉన్నప్పుడు ఈజీగా సజెస్ట్ చేయగలుగుతాం ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేసి. కదా! ఆ నాలెడ్జ్ లేనప్పుడు, ఆ లెర్నింగ్ లేనప్పుడు ఎర్నింగ్ అనేది ఇంపాసిబుల్. చాలామంది అంటారు, "లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదు." సో, లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది బేసిక్ స్టెప్. నిజంగా చాలా చాలా థాంక్స్ చెప్పాలి. హూ ఆర్ ద సీరియస్ పీపుల్ హూ వాంట్స్ టు ఎర్న్ మోర్ మనీ, హూ వాంట్స్ టు ఫుల్‌ఫిల్ దేర్ డ్రీమ్స్. ఆ సీరియస్ ఉన్న వాళ్ళకు మాత్రమే మినిమమ్ 50 పీవీ క్రైటీరియా అనేది ఇచ్చారు. అండ్ అలాంటి పీపులే ఉండబోతారు. అలాంటి పీపుల్‌తోనే మరి వర్క్ చేద్దాం. అలా డ్రీమ్ ఉన్న వాళ్ళతోనే మనం ముందుకెళ్తాం. కదా! సో, 10 పీవీ, 20 పీవీ, 30 పీవీ ఆ కట్ ఆఫ్ అనేది ఎక్సలెంట్. అది నాకైతే బా నచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నా టీమ్‌లో అందరికి 100 పీవే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు డైరెక్టర్ కావడానికి చాలా ఈజీ మార్గాలు. ఒక 20 మందికి చెప్పే బదులు 10 మెంబర్స్‌కి సజెస్ట్ చేస్తే చాలు 100 పీవీ అంటే. 50 పీవీ అంటే 20 పీపుల్‌కి సజెస్ట్ చేయాలి. అండ్ మన వర్కింగ్ స్టైల్ అనేది ఎలా ఉండాలంటే 50 ఈజ్ బార్డర్ పాస్. నాకు మొన్న మేము విశాల్ అగర్వాల్ సార్‌ని కలిసినప్పుడు బెంగుళూరులో అడిగారు. "మీ పిల్లలు ఏం చదువుతున్నారు?" అని అడిగారు. సో, అందరూ స్కూలు అలా అలా అని చెప్పారు. "మీ పిల్లలకి మార్క్స్ ఎలా కోరుకుంటారు స్కూల్లో? 100 మార్క్స్ కావాలనుకుంటారా? బార్డర్ పాస్ అయితే చాలనుకుంటారా?" అని అడిగారు. అందరూ 100%, 90%, 80% అని అన్నారు. ఓకే. సో, అందరుండి ఇలాంటి క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నారు అని అనుకున్నాము. అప్పుడు మీరు 50 పీవీ అంటే ఏంటి? బార్డర్ పాస్ మనము కదా! బార్డర్ పాస్‌లో ఉంటామా? 100 పీవీ అంటే టాప్ పొజిషన్‌లో ఉంటామా అని అడిగారు. అడగగానే అందరూ 100 పీవీయే కావాలి అని అన్నారు. సో, 50 పీవీ ఈస్ బార్డర్ పాస్. బార్డర్ పాస్ వాళ్ళు ఎలా ఉంటారు? ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. అంటే వాళ్ళ బిజినెస్‌లో గూడా అలానే ఉంటుంది వాళ్ళ థింకింగు. సో, 100 మార్క్స్, 100 పీవీ, 90 పీవీ, 80 పీవీ అనేవాళ్ళు యెస్. ఇంకా, ఇంకా, ఇంకా నేను చదువుకోవాలి. ఇంకా, ఇంకా నేను ఎదగాలి. ఇంకా నేను సక్సెస్ అవ్వాలి అనేది ఆలోచన చేస్తాం. సో, మనకి ఏ విత్తనమేస్తే ఆ విత్తనమే మనకు మొలుస్తది. మన టీమ్స్. కదా! మీరు, మీరు చేయకుండా మన టీమ్‌ని 100 పీవీ ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? కదా! సో, మీరు 100 పీవీ అనేది ఒక సంకల్పం తీసుకొని ప్రతి నెల చేయండి. ఆటోమేటిక్‌గా మీ టీమ్స్‌కి కూడా అదే అలవాటైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు మీరు వాడతారు కాబట్టి మీరు చెప్తా ఉంటారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి. మీరు వద్దన్నా చెప్తా ఉంటారు. ఎందుకంటే 100 పీవీ అంటే ఆల్మోస్ట్ 5,000, 6,000 ప్రొడక్ట్స్ ఇంట్లో కనిపిస్తాయి మనకు. కదా! సో, అప్పుడు మనకు దాని గురించి ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉంటుంది మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద. ఆటోమేటిక్‌గా మనం టీమ్స్‌కి చెప్తా ఉంటాం. ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా అలానే అలవాటవుతా ఉంటారు. సో, అలా మనము ఈ 50 పీవీ అనే పాస్ మార్క్స్ 100 పీవీకి థింక్ చేయండి. తొందరగా సక్సెస్ ఒస్తుంది. తొందరగా ఇన్‌కమ్స్ ఒస్తాయి మనకు. నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్ గేమ్ చేంజర్ ఇది మనకు. మన బిజినెస్‌కి గేమ్ చేంజర్ 100 పీవీ. మీరు ఫస్ట్ మైల్‌స్టోన్ 100 పీవీతో కంప్లీట్ చేయండి. యూ విల్ ఎర్న్ 2000 ఇన్‌కమ్. 50 పీవీతోని చేయండి. యూ విల్ ఎర్న్ 1000 ఇన్‌కమ్. అలాగా గేమ్ చేంజర్. ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ యూ విల్ మీకు అది కనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ గూడా ఆల్మోస్ట్ మీకు మంచి ఇన్‌కమ్ ఒస్తుంది. 1100 పీవీతోని.
ఆల్మోస్ట్ ఇంకొక మూడో స్టెప్కి ఆటోమేటిక్గా మీరు అదే ఫాలో అవుతుంటే డైరెక్ట్ ప్లాటినం లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఇది ఒక మంచి గేమ్ చేంజర్ ఈజ్ 100 పీవీ అండ్ 50 పీవీ ఈజ్ బార్డర్ పాస్. సో మనం ఏ లెవెల్గా ఉండాలనుకుంటే ఆ లెవెల్ మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే 50 పీవీ చేసి 100 పీవీ మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం 100 పీవీ చేసినప్పుడు 100 పీవీ మనం మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఇన్కమ్ మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ మధుమతి మేడం, థ్యాంక్ యూ గంగాధర్ సార్. పవర్ ఆఫ్ 50 అండ్ 100 గురించి నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సార్ లేడు మేడం. హలో, గంగాధర్ సార్ లేరా? హలో, ఓకే ఓకే. మాట్లాడండి. ఉన్నారు మన ఉన్నారు వాళ్ళ చేత ఉన్నారు మాట్లాడించండి. దివ్య. ఉన్నానమ్మా, ఉన్నాను. సార్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. మామూలుగా 50 పీవీ ఎలా చెయ్యాలి అనేది పెద్ద సమస్యగా కొంతమంది తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా అలా చెప్పేస్తాం అనమాట 50 పీవీ. అండ్ ఎవ్రీ మంత్ ఒకటే ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. చక్కగా ప్యాకింగ్స్ కింద చెప్పి నువ్వు ఒకసారి మన ఇంట్లో షుగర్ అదే డయాబెటిక్స్ తో బాధపడే వాళ్ళకి ఒక కిట్ తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే పింపుల్స్ తో అలాగే పిగ్మెంటేషన్ ఉంటే అదో ఒక కిట్ తీసుకుని సరిపోతుంది. అట్లా అలాగే జనరల్ గా పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ కలిపి ఒక కిట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా సూపర్. అయితే పవర్ ఆఫ్ 50 పవర్ ఆఫ్ 100 అనేది కొంచెం మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తున్నామంటే మనము 6 మెంబర్స్ జాయిన్ చేసుకోవడం, 5 మెంబర్స్ జాయిన్ చేసుకోవడం, వాళ్ళు కూడా అలాగే జాయిన్ చేయమంటాం. సీరియస్ పీపుల్ అంతా కూడా చక్కగా చేసుకుని ఒక 50 మంది టీం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఈ 50 మందిలో మళ్ళీ కొంతమంది నువ్వు చెప్పినట్టుగా 15 పీవీ 20 పీవీ చేస్తున్నారు. అలాంటప్పుడు 50 మంది చేయట్లేదు. మళ్ళీ అందులో మనకు వచ్చేసి 30 to 40% చేస్తున్నారు. అది మళ్ళా 15 20 పీవీలు. అదే 50 పీవీ మనం అలవాటు చేసినట్లయితే ఇక్కడ 3 రకాలుగా దీని పవర్ ఉంది. అసలు ఇన్ఫినిటివ్, అసలు 50 పీవీ పవర్ ఇన్ఫినిటివ్ అనమాట, అనంతం. దాని శక్తి అసలు మామూలు ఊహించలేవు అనమాట. అంటే మనకి అమ్మవారి శక్తి ఎలా ఉంటుంది, జగన్మాత శక్తి ఆ టైప్ లో ఉంటది అనమాట. అసలు అన్నింటికి మూలం తల్లి ఎలాగో ఈ 50 పీవీ అలాగనమాట. ఫస్ట్ మనం 50 పీవీ చేసి మనం జస్ట్ మన ఫ్రంట్ లైన్స్ చేత నలుగురు చేత 50 పీవీ 50 పీవీ 50 పీవీ మనం 50 పీవీ చేస్తే పవర్ ఆఫ్ 4 ఇన్కమ్ కి ఎలిజిబుల్ అయిపోతాం. దాదాపు 1000 రూపాయలు వస్తుంది అన్నమాట. ప్రోగ్రెషన్ ఇన్కమ్ తో కలిపి పవర్ ఆఫ్ 4 ఇన్కమ్ కలిపి 1000 రూపాయలు వచ్చేస్తుంది. అక్కడతో మనం ఆగిపోం. డూప్లికేషన్ వాళ్ళ చేత కూడా అదే చేసినప్పుడు సెకండ్ స్టెప్ లోనే మనం డైరెక్టర్ అయిపోతాం. అంటే 15 రోజులు కానీ 1 మంత్ కానీ డైరెక్టర్ అయితే స్ట్రైట్ గా అయిపోవచ్చు. గతంలో 4000 పీవీ ఉంటేనే కానీ డైరెక్టర్ స్టేజ్కి రాలేము. ఆ తర్వాత మళ్ళీ 1100 చేయాలి. ముందు అసలు 4000 పూర్తి చేయాలి. దానికో సంవత్సరం 2 ఏళ్ళు అలా పట్టింది. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ 50 వలన ఏమవుతుందంటే మనం జాయిన్ అయ్యి 4 మెంబర్స్ ని 50 పీవీ చేయగలిగేటువంటి వాళ్ళని 3000 to 3500 ఎవ్రీ మంత్ యూజ్ చేయగలిగినటువంటి వాళ్ళు, లేదా కొంత యూజ్ చేసి కొంత రికమెండ్ చేసినా కూడా పర్వాలేదు. ఆయన ఎంఏ